అమెరికాలో T20 వరల్డ్ కప్ అనేది మొట్టమొదటిసారి కండక్ట్ చేశారనమాట. ఇక్కడ క్రేజ్ ఎలా ఉందంటే మన ఇండియాకి ఏమాత్రం తీసిపోనన్నట్లుగా ఉందన్నమాట. ఇక్కడ వచ్చి నీకు జస్ట్ ఈ మ్యాచెస్ వరల్డ్ కప్ జరగడం కోసం 250 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు టెంపరీగా న్యూయార్క్లో ఒక స్టేడియం బిల్డ్ చేశారనమాట. ఈ మ్యాచెస్ అన్నీ అయిపోయాక మొత్తం మళ్ళీ స్టేడియం మొత్తం డిస్మాంటిల్ చేస్తారనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. హలో వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టేడియం చూడండి ఎంత అందంగా ఉంది, ఎంత పెద్దగా ఉందన్నమాట. దీని యొక్క సిట్టింగ్ కెపాసిటీ వచ్చి 34,000 వరకు ఉంటుంది అనమాట. సో నాకైతే స్టేడియం ఎంటర్ అవ్వగానే చాలా మంచి ఫీలింగ్ అనిపించింది అనమాట. నేనైతే అమెరికాలో ఇంత పెద్ద స్టేడియం టెంపరీ కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ వరల్డ్ కప్ జరుగుతుంది నేనైతే కల్లో కూడా అనుకోలేదు. నేను ఇండియా యూఎస్ మ్యాచ్ చూడడానికి నా ఫ్రెండ్తో కలిసి వెళ్ళాను అనమాట. మేమిద్దరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఆ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి మీకు యాక్చువల్గా లైవ్లో స్టేడియం ఎలా ఉంటుంది మొత్తం అంతా చూపించుదామనేసి నేను ఈ వీడియో మీకు వ్లాగ్ షేర్ చేస్తున్నాను. తప్పకుండా అయితే మీరు చూడండి, మీకైతే చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది అనుకుంటున్నా. మనకి ఇండియాకి ఆపోజిట్గా ఏ టీం ఆడినా కూడా మనం ఎప్పుడు సపోర్ట్ చేయమన్నమాట. కానీ నాకేంటంటే వింతగా అనిపించింది అనమాట. యూఎస్ వాళ్ళు 4 కొట్టినా 6 కొట్టినా వాళ్ళు స్కోర్ చేసినా కూడా మన ఇండియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. మేబీ బహుశా అక్కడ ఆడుతున్నది కూడా చాలామంది యూఎస్ టీంలో కూడా మన ఇండియన్సే ఉన్నారనే ఫీలింగ్తో ఏమో మేము కూర్చున్న స్టాండ్ దగ్గరికి విరాట్ కోహ్లీ వచ్చాడనమాట ఫీల్డింగ్ చేయడానికి. సో ఒక్కసారిగా ఏంటంటే జనాలందరూ లేచి విరాట్ కోహ్లీ అని చెప్పి చాంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. Number 45, Rohit Sharma. And number 18, Virat Kohli. Opening the bowling from the south end for the United States, number 20, Saurabh Netravalkar. ఇప్పుడే ఇండియా ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందన్నమాట. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ బాల్ రోహిత్ శర్మ ఫేస్ చేస్తున్నాడు, సౌరభ్ నేత్రవాల్కర్ బౌలింగ్ వేస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నాడు సౌరభ్ నేత్రవాల్కర్ బౌలింగ్లో. ఫస్ట్ బాల్కి కోహ్లీ డక్అవుట్ అయ్యేసరికి చాలామంది ప్రేక్షకులందరూ నిరాశకు గురయ్యారు. ఎస్పెషల్లీ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఎందుకంటే నేను దాదాపుగా 5-6 గంటలు ప్రయాణం చేసుకుంటూ వచ్చి అదేవిధంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చాను అనమాట. అట్లీస్ట్ కొంతసేపు ఆడితే ఎవరికైనా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. బట్ ఈవెన్చువల్గా మన ఇండియా గెలిచింది, మనం క్వాలిఫై అయ్యాము. సో దానివల్ల నాకు ఇంకా హ్యాపీనెస్ అనిపించింది అనమాట. For the 50 up for India as we finish the 11th over.
लड़कों के कानों में, सड़कों के गड्ढों में, बातों के अड्डों में भूखा आज भर ले, 10-12 बार कर ले, रहना न यार पीछे, कितना भी कोई कीजिए, सब है बस है तो सिर्फ है कितना Well, well done today, 449, your best figures. Good luck for the rest of the tournament. Thank you. That's it, training, man of the match. ఇక్కడ చూడండి మనకు ఈ స్టేడియం మొత్తం కూడా ఇనుపరాడ్లు అవన్నీ కూడా ఏంటంటే జస్ట్ టెంపరీగా అట్లా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది వచ్చి కాలేజ్ గ్రౌండ్ అనమాట. ఇది 13 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ మొత్తం కూడా ఏంటంటే జేసీబీలు తీసుకొచ్చేసి మొత్తం డిస్మాంటిల్ చేసేస్తారనమాట. వీళ్ళు పెట్టిన 250 కోట్లు అనేది అది తెలిసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లతో వచ్చేస్తాయి అనమాట. చాలామంది ఇక్కడ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ట్రాఫిక్ వల్ల చాలామంది మ్యాచ్ ముందు ఫోటోలు తీసుకోలేకపోయారనమాట. సో అందరూ ఇప్పుడు ఏంటంటే మ్యాచ్ అయిపోయాక నిదానంగా తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే స్టేడియం మొత్తం ఇది ఉంది కదా, మొత్తం కూడా టెంపరీ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా తీసేస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు మినీ ఇండియా లాగా అనిపించింది అనమాట ఇక్కడ. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడ చూసినా మన ఇండియన్ బ్లూ జెర్సీ, అదేవిధంగా మన ఇండియన్ ఫ్లాగ్సే ఉంటున్నాయి అనమాట. When was the last time you chose an airline you were able to, sir? Having the world's most awarded in-flight entertainment certainly comes. Airline Juliet, her beauty makes this photo piece Emirates Premium Economy. Maybe one day all airlines will have seats like this. Yes, we all love to see this big, beautiful world. Yeah.